హ్రీం सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम् सद्गुरुं ब्रह्मविद्वरम्। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्णचंद्र भगवान की जय। ఈ రోజు నుంచి 3 రోజుల పాటుగా మనకి సత్సంగం మధురాష్టకం పైన అని పెట్టుకున్నాం. జనరల్ గా నెలలో మొదటి వారం మనం ఏదైనా ఒక భక్తి టెక్స్ట్, నెలలో చివరి వారం భగవద్గీత. స్వామీజీ మరి భగవద్గీత భక్తి కాదా స్వామి అంటే సాక్షాత్తు భగవంతుడు చెప్పింది. భక్తి పరాకాష్ట జ్ఞానం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఇందులో కూడా భగవంతుడిది ఒక రూపం, నిన్న చెప్పుకున్నట్టు ఒక రూపం నిర్గుణ నిరాకారం, ఒక రూపం సగుణ సాకారం. అదే వస్తువు. మనమే క్లెయిమ్ చేసేస్తాం నేను బ్రహ్మ నేను బ్రహ్మ అని. మరి మనము సగుణ సాకారమే కదండి. ఈ స్థితిలో మనమే బ్రహ్మ అని క్లెయిమ్ చేస్తునేటప్పుడు కృష్ణుడు క్లెయిమ్ చేయడానికి తప్పే ఉంది. సరే స్వామి, ఈ మధురాష్టకంలో ఏముంటది స్వామీజీ అండి అంటే, భౌతికంగా చూస్తే దీంట్లో 8 శ్లోకాల యొక్క సంపుటి. అష్టకం అంటే 8 శ్లోకాల యొక్క సంపుటి అని అర్థం. అంటే ఈ అష్టకంలో 8 శ్లోకాలు ఉన్నాయి. ఈ అష్టకం ఏ భగవంతుడి పైన రచించారు స్వామీజీ అండి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ పైన కీర్తించిన అష్టకం మధురాష్టకం. మరి ఈ అష్టకానికి కర్త ఎవరు స్వామీజీ? కర్త ఎవరండి అంటే సంత్ ఆచార్య వల్లభుడు. ఆయన ఆచార్యులు అంటారు. మన శంకర భగవత్పాదులు ఎలాగైతే ఆచార్యులుగా మనం కీర్తిస్తామో, ఒక మార్గానికి వీరు ఆచార్య, ఒక మార్గాన్ని నిర్దేశించిన మహాత్ముడే వల్లభాచార్యులు అంటారు. ఆ వల్లభాచార్యులు మధురాష్టకానికి కర్తగా చెప్తారు.
బాగుంది స్వామీజీ. స్వామీజీ సరే మధురాష్టకం చెప్పుకుందాము అన్నారు కదా, ఈ మధురాష్టకం యొక్క అవసరం ఏంటి స్వామీజీ? అసలు మనకి ఎందుకు చెప్పుకోవాలి స్వామీజీ అంటే, గురూజీ ఒక్క మాటలోనే ఆయన ఆన్సర్ చెప్పేశారు. ఎందుకు మధురత అవసరమండి అంటే ఇప్పుడంతా కటువే మనకి ఉంది. కటువు అంటే మధురానికి అపోజిట్, చేదు. తెలుగులో చేదు, ఎక్కడ చూసినా చేదే. మన మనసు చూసాం అనుకోండి చేదుగా ఉంటది. మన పరిసరాలు చూసుకున్నాం అనుకోండి, మన రిలేషన్స్ అవి చేదుగానే చేసేసుకున్నాం మనం. కొన్ని ప్రపంచం అంతా ఏమైనా మధుర శోభాయమానంగా ఉందా స్వామీజీ అంటే కాదు. ఎంత చేదు 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 పుళ్ళు ఎన్నున్నాయో జగత్తులో. పేదరికం ఉంది, అనారోగ్యం ఉంది, అసహాయత ఉంది, పీడ ఉంది, దోపిడి, యుద్ధాలు, వాతావరణం అంతా చేదు చేసేసుకున్నాం. మరి ఇటువంటి చేదు అయిన పరిస్థితికి కారణం ఏంటో తెలుసా అండి? మనం అనుకుంటాం మనకి కావాలి మధురత, మనందరికీ కావాలి. ఎందుకండి అంటే మనందరం కూడా హ్యాపీగా జీవించాలండి అంటే అంతా శోభాయమానంగా ఉండాలి, మధురాతి మధురంగా ఉండాలి. మరి లేదు ఎందుకు స్వామీజీ అంటే కారణం అంట చూడండి. దీని అంతటికి కారణం ఎక్కడుందో అక్కడ మనం పట్టాలి. కారణం మన మనస్సేనంట. అదెట్టా స్వామీజీ? ఈ జగత్తులో ఉన్న చేదు అంతటికి కారణం మనస్సా అంటే మనస్సే అంట. అది ఎలా అంట, మనస్సులో బిట్టర్నెస్ అంటే ఆ కాఠిన్యత, ఆ కటుత మనం అలవాటు చేసుకుంటాం. కానీ ఈ కాఠిన్యతకి కటుత్వానికి పిల్లలు ఎవరో తెలుసా అండి? కష్టాన్ని ఇస్తాయి, సుఖాన్ని ఇవ్వవు. అయినా మనం వాటినే పెంచి పోషిస్తాం. బీజం ఏదైతే వృక్షం అదే వస్తాయి. నువ్వు కాఠిన్యతను పెంచుకొని పుష్పం రమ్మంటే అందులో రాదు, ముల్లే వస్తుంది, కష్టాలు వస్తాయి. ఈ కష్టమైన పరిస్థితి ద్వారా మనం ఏం చేస్తామండి అంటే బయట ఉన్న వాటిని పొల్యూట్ చేసేస్తాం. మన రిలేషన్స్ ని ఎందుకండి రిలేషన్స్ మనం పాడు చేసుకుంటాం? మన మనసు సరిగా లేక ఎందుకు విడిపోతారు? ఎందుకు మన నుంచి దూరం వెళ్ళిపోతారు? ఈ భావం ఉంటేనే. మధురత ఉండమనండి, వెళ్ళరు. పసిపిల్లలు కూడా మనల్ని వదిలి వెళ్ళరండి, ఇది సాక్ష్యం. ఏంటో అండి, అమ్మగారిని చూస్తే పసిపాపలు కూడా వదలరంటే ఆవిడ మనస్సు అలాంటిది. ఇంకొకరిని చూస్తే పిల్లలు కూడా పారిపోతారు. అమ్మో ఎందుకు కోపం వస్తుందో, ఎప్పుడు కోపం వస్తుందో మనకే తెలియదు, పారిపోవడం బెటర్. సో ఈ కటుత కష్టానికి కారణమై ఆ ముళ్ళు ఏం చేస్తుంది అంటే బయట అంతా పొల్యూట్ చేస్తుంది. అయితే ఇది అన్ని స్థాయిల్లోనూ చేసుకెళ్ళిపోతున్నాం మనం. మన మనస్సుని కటుత్వం చేసేసాం, చేదు. మన రిలేషన్స్ ని చేదు చేసేసాం. స్థాయిని బట్టి దేశాలను చేదు చేసేసే వాళ్ళు ఉన్నారు, సంఘాలను చేదు చేసేసే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏమంటారు, ఏదైనా ఆర్గనైజేషన్ కావచ్చు కాక, లేకపోతే దేశం కావచ్చు కాక, వారి స్థాయిని బట్టి అందరము పంచుతున్నది ఏంటి స్వామీజీ అంటే ఈ చేదు ముద్దలే. ఉండలుగా చుట్టి ఈ చేదు ముద్దను మనం తింటాం పంచటం ఇదే చేస్తున్నాం. కాబట్టి మధురత అవసరము అంటారు స్వామి. మధురత మనకి కావాలి. ఉపనిషత్తులు కూడా ఘోషించాయి, మధు స్వభావాన్ని సంపాదించండి అని. బాగుంది స్వామీజీ. మరి మధు సంపాదించమన్నారు కదా, మధు అంటే అర్థం ఏంటి స్వామీజీ? మధురాష్టకంలోనికి వెళ్లే ముందు మాకు ఈ మధు అంటే చెప్పండి స్వామీజీ అంటే మధు అంటే 2 అర్థాలు ఉన్నాయంట మామూలుగా మన భాషలో. ఏంటి స్వామీజీ 2 అర్థాలు అంటే? తీపి అని అర్థం, మనకు తెలిసిందే. స్వీట్కి ఒక పేరు మధురత అని పేరు, తీపి. ఇంకొక పేరు తేనెకి కూడా మధు అనే పదాన్ని మనం వాడతాం. అందుకే తేనెటీగల మధుమక్కీలు అంటారు. మధు అంటే తేనె అని కూడా అర్థం. సో కంప్లీట్ గా మధు అంటే స్ట్రైట్ ఆన్సర్ ఏంటి స్వామీజీ అంటే తీపితనం, తియ్యందనం. ఇది ఒక అర్థం అండి. రెండో అర్థం ఏంటంటే ఈ తీపితనం కానీ లోపట ఉంటే, ఇందాకటి దానికి ఆపోజిట్, ఈ తీపితనం కానీ లోపట ఉంటే దాని బిడ్డ ఏమొస్తుంది స్వామీజీ అంటే సుఖం వస్తుంది. ఇందాక చేదు ఉంటే కష్టం వచ్చింది, కాఠిన్యత ఉంటే దాని బిడ్డ కష్టం, కానీ మధుత ఉంటే దాని బిడ్డ సుఖం.
రెండు. మధురత సుఖానికి దారితీస్తుంది, జాయ్. జాయ్ఫుల్ గా ఉంటే అర్థమే ఏమి వస్తుంది స్వామీజీ అంటే మూడోది వస్తుందంట, దాని పేరు సుందరత, బ్యూటీ. ఈ మూడింటిని కలిపి పెద్దవాళ్ళు మధు అంటారు. తీయందనము, సుఖము, సౌందర్యం, ఈ మూడింటిని కలిపి మధు అని సంస్కృతంలో చెప్తారు. స్వామిజీ మనకి తెలిసిందే, మధు అంటే దాని ఆస్వాదన వేరు కాబట్టి మనకి తెలుసు. స్వీట్ అంటే ఏంటో తెలుసు, అట్లీస్ట్ కంప్లీట్ గా చేదు ముద్దలే కాదు, స్వీట్ అంటే ఏంటో తెలుసు. మధు అంటే ఈ మూడు అర్థం అని చెప్తారు. తీయందనము, సుఖము, ఈ రెండింటి పర్యవసనమైన సౌందర్యం మధు చెప్పారు. మరి ఈ మధుని ఏదైతే మనకి ఇస్తాదో దానిని మధురా అంటారు. మధు రాతి, ఇది మధు. రాతి అంటే ఇచ్చేది. ఈ మధుని ఏది ఇస్తుందో దాని పేరు మధుర. మధుని ఏది ఇస్తుంది స్వామీజీ? ఉదాహరణకి చందమామ ఉంది అనుకో, చల్లటి చందమామ. ఆయన సమక్షంలోకి వెళ్ళాం అనుకోండి, ఆయన సమక్షంలోకి వెళ్ళినప్పుడు హాయిగా ఉంటది, సుఖం ఉంటది, సౌందర్యం ఉంటది, ఇవన్నీ మధు. కానీ ఈ మధుని అందిస్తున్నది ఎవరు స్వామీజీ? చంద్రుడు. మధురా అంటే ఎవరైతే మధుని అందిస్తున్నాడో వాడి పేరు. అలాగే తేనె అనేది మధు, దీనికి సోర్స్ ఉంటుంది కదండి, అది మధుర. తేనెకి సోర్స్ ఏంటి స్వామీజీ అంటే పూ మకరందం, పుష్పాలలో ఉండే మకరందం. అలా ప్రతిదీ సుఖాన్ని అందించే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మధురము అంటారు. అది ఏదైనా కావచ్చు కాక. అయితే 5 మధురాలని మనం భౌతికంగా ఆస్వాదిస్తామంట. 5 మధురాలు. బాబా ఏంటి స్వామీజీ 5 మధురాలా? ఒకటి మధుర శబ్దం అంట. శబ్దాలు ఎన్నో ఉండొచ్చు కాక, కానీ ఈ శబ్దాలలో మధురం ఒకటి మనం అనుభవిస్తాం స్వామీజీ, అనుభవిస్తామండి. మెలోడియస్ మ్యూజిక్ అంటాం. మధుర రూపం కూడా మనం అనుభవిస్తామండి. మధురాలు ఏంటి స్వామీజీ అంటే ఇవే, ఈ 5. మధుర రూపం, అందమైన రూపం స్వామీజీ, మధుర రూపం. మధుర రసం, ఇదైతే మనకు తెలుసు. పర్టికులర్ గా దీని మీద ఎక్కువ ఫోకస్ మనం చేస్తాం. దీని పేరు టేస్టీ అంటాం. టేస్టీ అంటే ఇది బాగుందో అంటాం. మధు వెంటనే అనుభవించేసాం. మధుర రసం. మధుర గంధం. ఏ నారాయణ స్వామి వెంకటరమణమూర్తి గుడికి వెళ్తే అక్కడి నుంచి ఏమి పరిమళం స్వామి వారిది అంటాం. ఆయన ఎక్కడో 16 మీటర్ల దూరంలో ఉంటాడు నారాయణ భగవానుడు. మనల్ని ఎక్కడో ఈ రద్దీలో తోసేస్తారు, కానీ ఎక్కడో చిన్న పరిమళం విసిరిస్తాడు ఆయన. ఏమి పరిమళం స్వామి అంటే అది వైకుంఠ నారాయణుడు పరిమళం, ఆయన భౌతికమైనది కాదు అది. తిరుపతి వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే స్వామి విసురుతాడంట అందరికీ. శ్రీవారి పరిమళాలు అంటారు. మధుర గంధం. తర్వాత మధుర స్పర్శ. చల్లటి గాలి వస్తుంది స్వామి, బా ఎంత సాత్వికంగా ఉందో, బ్రహ్మస్పర్శలాగా ఉంది స్వామి అంటాం. ఈ 5 మధుర. మధుర శబ్ద రూప రస గంధాలు ఇవి అనుభవిస్తున్నామా అంటే ఈ మధుకి ఆధారాలు ఈ 5 ఉన్నాయి. అయితే ఇంతే కాదండో, మరొక 2 స్థాయిల్లో కూడా మధుతని మనం అనుభవిస్తామంట. అవేంటి స్వామీజీ అంటే మధురమైన భావనలు. ఇవి సూక్ష్మం, ఇందాకవన్నీ స్థూలం, గ్రాస్. మధుర భావనలు అంటే మనకు తెలిసింది వాత్సల్యం ఉందనుకోండి, ఎంత మధుర భావం అండి అది. ఆవుకుంటదటండి ఇది, మనం క్లెయిమ్ చేసేయడానికి లేదు. మనుష్యులకు ఉండదంటే ఇంత వాత్సల్యం. ఆవు గోమాతకి ఉంటదట. ఆ బిడ్డ ఉంటది కదండి, దాని పేరు గోవత్సం అంటారు. అందుకే ఎంత ప్రేమ మరి మనం చెప్పొచ్చో చెప్పకూడదు, కానీ ఈ వత్సం పాస్ పోస్తుంది కదండి, ఆవు తాగేస్తుంది. ప్రేమ ఆవేశం తట్టుకోలేక, దాని పేరు వాత్సల్యం. మీరు చూసి ఉంటారు, బిడ్డ పుట్టినప్పుడు పిచ్చెక్కిపోతుంది ఆవు, దాని పేరు వాత్సల్యం. మధుర భావనలు. ఇంకొకటి ఉన్నాయి స్వామి, దాని పేరు ఏంటి స్వామి అంటే మధుర వృత్తులు. దేదీప్యమైన మధుర వృత్తి, అద్వైత వృత్తి ఉందనుకోండి. మనం ఏంటి స్వామిజీ అద్వైత వృత్తి అంటే సమస్తము ఒకటే,
ఎవరికండి ఉంటుంది ఇటువంటి సాత్వికమైన దివ్యమైన వృత్తి? ఈ 3 స్థాయిల్లోనూ మధురతని మనం అనుభవిస్తాం. ఈ 3 మధురాన్ని ఇస్తాయి. భావనలు మధురాన్ని ఇస్తాయి, వృత్తులు మధురాన్ని ఇస్తాయి, భౌతికంగా శబ్ద స్పర్శ రూప రసగంధాలు కూడా మధురాన్ని ఇస్తాయి. అంటే మధుని ఇచ్చేవి ఇవే. మధురం, మధు అంటే చెప్పాం, మధుర అంటే చెప్పాం. స్వామీజీ, మరి మీరు ఈ మధుర గురించి ఏమైనా చెప్పబోతున్నారా స్వామి అంటే, వల్లభాచార్య అంటున్నారు, కాదు, నేను మధు గురించి మాట్లాడను, మధుర గురించి మాట్లాడను. మరి ఎవరి గురించి నువ్వు చెప్పబోతున్నావు? మధుర అధిపతి గురించి మాట్లాడుతాను. ఈ మధురానికి అధిపతి ఒకడున్నాడు, ఆయన గురించి నేను ఈ శ్లోకంలో మాట్లాడతాను. మధురాధిపతే అఖిలం మధురం అని ఈ శ్లోకానికి మకుటం పెడతాడు ఆయన. అఖిలము మధురమే ఆయనలో. ఈ మధురాధిపతి యొక్క స్వరూపం ఏంటండి అంటే అఖిలం మధురం. అఖిలం మధురం అంటే ఎక్కడ ముడితే అక్కడ మధురం. గురుదేవ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు. ఇలాంటి పదాలు వేదాంతంలో వస్తే ఆయనకు మరి ఎందుకు ఆ ఎగ్జాంపుల్ వచ్చేది నాకు తెలియదు, కానీ ఒక చీమ అంటే ఒక కేక్ లో దూరిందంట. ఎందుకంటే అది ఏది కనపడితే తీపిగా కనిపిస్తే అందులోకి వెళ్ళిపోతుంది. ఈ చీమ కేక్ లోపలికి వెళ్ళిపోయి, కేక్ లోనికి పెనిట్రేట్ అయ్యి వెళ్ళిపోవచ్చు కాబట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత బయట నుంచి దాని చీమ ఫ్రెండ్ అడిగిందంట, ఏముందే నీ ఎదురుగా అంది అంట. ఏముంది అంటే స్వీట్ అందండి. అబ్బా నీ ఎదురుగా స్వీట్ ఉందా? ఏముందే నీ వెనక్కి అంటే స్వీటే అందండి. పక్కకి స్వీటే, ఇటువైపు స్వీటే, పైన స్వీటే, కింద స్వీటే, అంతా ఏంటి అంటే స్వీటు మయం. అది అఖిలం మధురం. ఈ మధురాధిపతి ఎలా ఉంటాడు స్వామీజీ అంటే అఖిలం మధురంగా ఉంటాడు. ఆ మధురాధిపతి కోసం నేను చెప్పుతున్నాను అని అన్నాడు వల్లభాచార్య. మరి ఎవరండి మధురాధిపతి? సమస్త మధురానికి ఓనర్ ఎవరు? మధురాధిపతి అన్నావు కదా, సమస్త మధురానికి ఓనర్ ఎవరో చెప్పండి అంటే ఎవరండి ఓనరు? సమస్త మధురానికి ఓనర్ ఎవరండి అంటే, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, శబ్దస్పర్శ రూపరసగంధాదుల్లో మధురం మనకి వస్తుంది, దివ్యమైన పరిమళం వస్తుంది పువ్వు నుంచి. ఎంతవరకు వస్తుంది స్వామీజీ పరిమళం అండి అంటే, దానిలో లైఫ్ ఉన్నంత వరకు. దివ్యమైన రసం వస్తుంది మ్యాంగో నుంచి. ఎంతవరకు స్వామీజీ రసం వస్తుంది అంటే, దాంట్లో లైఫ్ ఉన్నంత వరకు. కాబట్టి మధురాధిపతి ఎవరండి అంటే, సమస్త మధుని అందించే మధురాలు అన్నీ ఉండడానికి కారణం ఎవడో వాడు మధురాధిపతి. ఎవరు? ఆ చైతన్య స్పృహ. చైతన్య గారు మాట్లాడుతున్నారంటే అది ఉంటపట్టే. మరొక స్వామి వారు వింటున్నారు అంటే అది ఉంటపట్టే. అది లేదు అంటే ఇంకా అంతే మంగళం. మరి మధురాధిపతి ఎవరండి అంటే ఆ శుద్ధ చైతన్యం. ఈజ్ ద ఓనర్. సో అబ్సల్యూట్ స్టాండ్, పారమార్థిక స్టాండ్ పాయింట్ లో మనం చూస్తే సమస్త మధురానికి అధీశుడు ఎవరు స్వామీజీ అండి అంటే ఆ పూర్ణ చైతన్య స్వరూపం. ఇది ఒక అర్థం. స్వామి మీరు ఆయన గురించి మాట్లాడతారంటే డెఫినెట్ గా ఆయన్నే ఇండికేట్ చేస్తా. కానీ ఇదే శుద్ధ చైతన్య స్వరూపం ఒక దివ్యమైన ఆకారాన్ని తీసుకొని అమోఘమైన లీలల్ని సరిపిందనుకోండి, ఆయన కూడా మధురాధిపతి. ఆయన గురించి నేను చెప్తాను. ఎవరండి ఆయన అంటే ఇంకెవరు, నన్ అదర్ దాన్ శ్రీకృష్ణ పరమాత్మ. మధురత, ప్రేమ ఇత్యాదులు మనం ఎవరినైనా చూడాలండి అంటే భగవంతుడిలోనే చూడాలి, శ్రీకృష్ణ పరమాత్మలోనే చూడాలి. ఈ మధురాధిపతి గురించి నేను చెప్తున్నాను. రెండోది కలిసి వచ్చిన పాయింట్ ఏంటండి అంటే ఈయన భౌతికంగా కూడా మధురకి అధిపతి. ఈయన పుట్టిల్లు మధుర. కాబట్టి ఇక్కడ మధురాధిపతి అంటే 3 అర్థాలు వచ్చాయి. ఒకటి, సమస్త మాధుర్యానికి అధిష్టానమైన మధురాధిపతి ఈయనే. 2, ఒక దివ్య స్వరూపంగా భగవత్ స్వరూపంగా పుట్టాడు కాబట్టి సమస్త భౌతిక మధురాలకి అధిపతి ఈయనే. లేదు, గ్రామం ఆయన ఊరు కూడా మధుర కాబట్టి మధురాధిపతి ఈయన. సో మధురాధిపతి అఖిలం మధురం. వారి గురించి నేను చెప్తున్నాను. ఎందుకు స్వామి చెప్తున్నానండి అంటే భాగవతంలో ఒక చెప్తారు, కృష్ణస్య భగవాన్ స్వయం. కృష్ణుడు ఎవరండి అంటే కృష్ణస్య భగవాన్ స్వయం. సాక్షాత్తు భగవంతుడు ఎవరు అంటే కృష్ణుడే.
కృష్ణస్య భగవాన్ స్వయం అని భాగవతం కీర్తించింది. కాబట్టి ఆ మధురాధిపతి అయిన సమస్త మధురానికి ఓనర్ అయిన ఆయన గురించి నేను కీర్తిస్తున్నాను అన్నారు. సరే స్వామి, మీరు కీర్తిస్తున్నారు, మరి మేం చేయవలసిన పని ఏంటండి అంటే, మీరు దీని గురించి విచారణ చేయండి, మీరు దీంట్లో రెవెల్ అవ్వండి, దీంట్లో రమించండి. రమిస్తే ఏమొస్తుందండి అంటే, ఇందాక ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఏదైతే అనుకున్నామో ఆ కటువత, కష్టము, కాఠిన్యత, ఆ చేదు ముద్రలన్నీ ఇందులోంచి పోతాయి. సమస్త చేదుకి బాస్ ఇక్కడే ఉన్నాడు. సో వాటిని తీయాలి అంటే మందు ఏమిటి స్వామీజీ అంటే, సింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్, భగవన్ నామస్మరణ చేయటం, భగవత్ కీర్తి గుణాలను కీర్తించటం నిరంతరం, డే అండ్ నైట్, జస్ట్ భగవంతుడికి. ఇవి చేస్తే మనలో ఉన్న కటుత, కాఠిన్యత అన్ని పోయి మన స్వభావం కూడా మధుర స్వభావం అవుతుంది. కాబట్టి పుణ్యము ఉంది, పురుషార్థము ఉంది. అందుకే ఉపనిషత్తులో ఏం చెప్పారండి, ఓం మధు మనిష్యే. మధు మనిష్యే అంటే నువ్వు మధు గురించి ఆలోచించు, మాధుర్యమైనది ఆలోచించు. మధు జనిష్యే, మాధుర్యమైన దానినే సృష్టించు. మధు వక్ష్యామి మధు వదిష్యామి, మధువుగా మాట్లాడు, మధువుగా మాట్లాడేటట్టు అవతల వాళ్ళని తయారు చెయ్యి. మధు వక్ష్యామి మధు వదిష్యామి మధుమతీం. ఇవన్నీ జరగాలంటే ఒకటి ఉండాలి. అదేంటి స్వామీజీ అంటే మధుమతీం. మన మతి మధు, స్వీట్. కొంతమంది మేము అనుకుంటాం, బా ఎంత స్వీట్ క్యారెక్టర్ అండి వీళ్ళది, వాళ్ళ మాట బాగుంటుంది, వాళ్ళ బుద్ధి బాగుంటుంది, మనం ఏది అనేసినా వాళ్ళు పట్టించుకోరు, ప్రేమగానే రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి ఈ మధు స్వభావాన్ని మీరు కలిగి ఉండాలి అని క్షమించాలి. ఈ మధు స్వభావాన్ని మనం కలిగి ఉండాలని మనకు నిర్దేశించడం జరిగింది. బృహదారణ్యక ఉపనిషత్తులు అయితే ఒక పాట, ఒక పోర్షన్ ఉందంట, దాని పేరు ఏంటి స్వామిజీ అంటే మధు బ్రాహ్మణం అంటారు. మధు బ్రాహ్మణం అంటే ఆ పాట అంతా కూడా ఈ మధురత గురించి చెప్పింది. బ్రహ్మ ఎలాగ మధురం, దానిని చింతిస్తే నువ్వు ఎలా మధురం కాగలవు. మధు బ్రాహ్మణం అని పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మధురము, మధుర ఆధిపతి అంటే ఏంటో చెప్పుకున్నాం. మరి స్వామి ఈ మధురాష్టకాన్ని రచించింది వల్లభాచార్యులు అన్నారు కదా, మహాత్ములు వల్లభాచార్యులు అన్నారు కదా, ఆయన గురించి ఏమైనా చెప్పండి స్వామి అంటే ఆయన గురించి కూడా కొంచెం చెప్తారు పెద్దలు. అదేంటి స్వామీజీ అండి అంటే, వీరు పుట్టిన కాలం 15వ శతాబ్దం. 15వ శతాబ్దంలో వల్లభాచార్యులు గారు అవతరించడం జరిగింది. వీరి మాతృమూర్తి, పితృమూర్తి అంటే వీరి తల్లిదండ్రులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. తల్లి గారు, తండ్రి గారు. తండ్రి గారి పేరేమో లక్ష్మణ భట్టు, తల్లి గారి పేరేమో ఐలమ్మ అని. వీళ్ళు తల్లి తండ్రి. ఐలమ్మ లక్ష్మణ భట్టులకి ఈయన తల్లిదండ్రులు, మన ఆంధ్రీయులే వల్లభాచార్యులు. అయితే ఈయనకి చిన్న పుట్టక ముందే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటి స్వామీజీ ఆ ప్రాబ్లం అంటే, ఆ రోజుల్లో వీళ్ళు సత్సాంప్రదాయమైన కుటుంబానికి చెందిన వాళ్ళు, వీరు కుటుంబీకులు. ఎందుకు స్వామీజీ అలా అంటున్నారండి అంటే, వీరి కుటుంబంలో 100 సామయాగాలు చేసిన మహాత్ములు ఉండేవారట. 100 సోమయాగాలు అంటే ఎంత పవిత్ర కార్యం, అంత నిష్ఠాగరిష్టమైన కుటుంబం వీళ్ళది. అయితే ఆ రోజుల్లో 15వ శతాబ్దంలో ఎలా ఉండేది స్వామీజీ అంటే, అనేకమైన దండయాత్రలు, అనేకమైన ధర్మ దాడులు జరిగేవి. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా మన ధర్మం పైన దాడి చేస్తుండేవారు, ఒప్పుకునేవారు కాదు మనం సనాతన ధర్మాన్ని ఆచరిస్తే. గుళ్ళు కొట్టడం, గోపురాలు కొట్టడం, ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చంపేయటం అట్లాంటివి చేసేవారు. సో వాటికి భయపడి ఈ తల్లి తండ్రి ఇద్దరు కూడా ఈ గ్రామం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాం, ఎక్కడ రక్షణ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం అని నడిచి వెళ్ళిపోతున్నారు. ఇలా ఎంతవరకు నడిచారంటే కాశీ కూడా దాటిపోయారంట నటకతోని. తల్లి తండ్రి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఎక్కడ కాశీ ఉంది చూడండి. సరే నడుచుకుంటూ వెళ్తుంటే, ఇలా వెళ్తూ ఉంటే ఏమైంది స్వామీజీ అండి అంటే, ఈ ఒకరోజు అవ్వదు కదండి, ఎన్నో నెలలో సంవత్సరాలు నడిచారు. అలాగా ఈ ఈ నడుస్తూ ఉన్న టైంలోనే ఈయన వీరి అమ్మగారు ఈ బిడ్డను కన్సీవ్ చేశారు. ఈయన గర్భంలో పడ్డాడు.
ఎవరు? వల్లభాచార్యులు. విపరీతమైన అలసటి, నటక, ఎక్కడ ఆగితే ఎవరు చంపేస్తారని ప్రమాదం, వాళ్ళు అలా నడుస్తూనే ఉండేవారు పాపం. ఇలా నడుస్తూనేటప్పుడు బేబీ ప్రీమెచ్యూర్డ్ గా డెలివరీ అయింది. 9 నెలలు నిండకుండానే ఒక 7 మాసంలోనో 6 మాసంలోనో ఎప్పుడో ఈ బిడ్డ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు చూసిస్తే ఈ బిడ్డ చనిపోయినట్టు కనబడింది వాళ్ళకి. ఏమంటే ఆ బిడ్డ పరిస్థితి అలాగుంది. శిశువు, అది చిన్న గుడ్డు. చనిపోయాడు కావాలనుకుని ఇంకా బాధపడి ఎక్కడ పోడ్చకుండా వాళ్ళు ఏం చేశారంటే ఒక చెట్టు కింద ఆ బిడ్డను వదిలేసి వాళ్ళు కంటిన్యూ వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే బిడ్డ చచ్చిపోయాడు అని వాళ్ళు ఒక రూఢి అయిపోయారు. వెళ్ళిపోతూ నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిచ్చి ఆయన అంటాడంట, ఏం కాదు, మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళి ఆ శిశువుని తీసుకోండి, నేను మళ్ళీ ప్రాణం కొంచెం ఉద్ధారణ చేశానని భగవంతుడు చెప్తాడు. అంటే తల్లికి చాలా సంతోషించింది. బిడ్డ వస్తే తల్లికి సంతోషం కదా. ఆమె మళ్ళీ పరుగు తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి ఈ చెట్టు కింద ఉంటూ ఈయనకు రక్షణగా ఒక అగ్ని వలయాన్ని పెట్టాడంట భగవంతుడు. ఒక అగ్ని అంతా చుట్టూ ప్రజ్వలించి ఉంటే మధ్యలో ఈ శిశువు ఉంది, వల్లభాచార్యుడు. శిశువు ఉంటే ఆమె ఈ తల్లి సాహసం చేసి అగ్ని దూకి ఆ శిశువుని మళ్ళీ వెనక్కి తెచ్చుకొని చాలా సంతోషంగా వల్లభ అని పేరు పెట్టుకున్నారు. వల్లభ అంటే ప్రియమైన అని అర్థం. వల్లభుడు అంటే మనకి ఏదైనా ప్రీతికరమైన వస్తువుని వల్లభము అంటారు. సో వల్లభ అని పేరు పెట్టుకున్నారు. ఈయన అవతార పురుషుడు, కారణ జన్ముడు కాబట్టి ఒక 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 ఉద్దేశ్యం ఉంది ఆయన జన్మెత్తటానికి. మొదటి నుంచి దేదీప్యమానమైన సంస్కారాలు, అఖండమైన జ్ఞానం, ఇవన్నీ ఈయన సొత్తు. వారు అన్ని గ్రంథాలపైన భాష్యము, తర్కము, విచారణ అన్ని రాయటము, చెప్పటము, చదవటం అన్ని చేసే ఈనాటికి కూడా శ్రీమద్ భాగవతం మీద 2 కామెంటరీలు అథెంటిక్ గా పెద్దవాళ్ళు గుర్తిస్తారు. అంటే వ్యాలిడ్ కామెంటరీలు 2 ఉంటాయి భాగవతం మీద. ఏంటి స్వామిజీ 2 అంటే, ఒకటి వల్లభాచార్యులు రాసిన కామెంటరీ ఒకటి యాక్సెప్ట్ చేశారు పండితులందరూ ఇది రైట్ అని. రెండోది శ్రీధర స్వామి అని ఒక స్వామి ఉంటారు. సాధారణంగా ఎక్కువ మంది శ్రీధర స్వామి కామెంటరీ ఫాలో. ఈ 2 అథెంటిక్ అంటే పండితులందరూ ఒప్పుకున్నవారు. వల్లభాచార్యులు రాసిన కామెంటరీ, శ్రీధర స్వామి రాసిన కామెంటరీ భాగవతం పైన. అంత గొప్ప మహాత్ముడు. అయితే అంతటితో ఈయన అవతార కార్యం ఆగిపోయి, ఈయన మెయిన్ పర్పస్ ఏంటంటే అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శంకర భగవత్పాదులు ఏ రకంగా అయితే అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి దాని వైపు అందరిని తీసుకెళ్లారో, వీరు ఒక సిద్ధాంతాన్ని స్థాపించారు ఉపనిషత్తుల ఆధారంగా. ఏ సిద్ధాంతం స్వామీజీ అంటే దాని పేరు శుద్ధ అద్వైతము అంటారు. శుద్ధ అద్వైతము వీరి యొక్క లక్ష్యం. అయితే ఈ శుద్ధ అద్వైత స్థితిని చేరాలి అంటే ఆయన ఒక మార్గాన్ని నిర్దేశించాడు, ఒక దారి. ఆ మార్గాన్ని ఏమంటారు స్వామీజీ అంటే పుష్టి మార్గము అంటారు. ఇప్పటికీ కూడా గుజరాత్ అటువైపు మనం వెళ్తే పుష్టి మార్గాన్ని పాలించే వాళ్ళు ఎక్కువ మంది, కుటుంబాలు వారసలుగా వస్తాయి ఆ మార్గం. మన తాతల పుష్టి మార్గి తర్వాత 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 ఆ మార్గం పేరే పుష్టి మార్గము అంటారు. పుష్టి మార్గం అంటే ఏంటి స్వామీజీ అంటే భగవంతుడిని మనం బాగా పోషించి ఆరాధన చెయ్యాలి, పుష్టి మార్గం. అదెట్టా స్వామీజీ అంటే వీళ్ళు భగవంతుడు శ్రీకృష్ణుడే అయినప్పటికీ కూడా అన్ని శ్రీకృష్ణుడిని వీళ్ళు ఆదరించరు. ఏ శ్రీకృష్ణుని ఆదరిస్తారు స్వామీజీ అంటే బాలకృష్ణుడే వీరి దైవం. అది కూడా చేతిలో లడ్డు పట్టుకుని ఉండాలి. లడ్డు గోపాల్ అంటారు వీళ్ళు. గోపాలు మన ఊర్లో షాపులు ఉన్నాయి, మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఏమో తెలియదు కానీ లడ్డు గోపాల్ అంటారు వీళ్ళు. గోపాలు చేతిలో ఎప్పుడు కూడా మధురం ఉంటారు. అయితే పుష్టి మార్గం అన్నారు కదా, పుష్టి మార్గం అంటే ఏంటి స్వామీజీ అంటే భగవంతుడికి ఏ లోటు లేకుండా చూసుకోవాలంట. అంటే ఎలా స్వామీజీ? తెల్లారు 4 గంటలకే మనం లెక్సి తయారైపోయి స్వామివారిని లేపాలి. మన ఇంట్లో పాపను ఎలాగైతే చూస్తాం అలాగండి స్వామివారిని లేపి స్వామివారికి వేడివేడి నీళ్లతో స్నానం చేయాలి. వింటర్ అయితే వేడి నీళ్ళతో స్నానం చేయాలి, సమ్మర్ అయితే చన్నీళ్ళతో స్నానం చేయాలి. శుద్ధమైన పరిమళ జలంతో ఆయనకు బట్టలు కట్టాలి. తెల్లవారి శిశువుకి ఏం ఫుడ్ పెడతామో ఆ ఫుడ్డే పెట్టాలి తప్ప పటికి పంచదార పెట్టేస్తాము ఏవో పెట్టేస్తామంటే కుదరదు. శిశువుకు ఏ భోజనం పెడతారో ఆ భోజనం పెట్టాలి. గోరువెచ్చని పాలల్లో ఇంత వెన్న ముద్ద వేసి పటికి పంచదార కలిపి పెడుతుంటారు.
మళ్ళీ ఆ శిశువుని పడుకోబెట్టించాలి. పడుకోబెట్టించినప్పుడు ఆయనకు ఊయల అంతా సెటప్ చేస్తారు. మళ్ళీ 10 గంటలకి మళ్ళీ ఏం కావాలి, 12 గంటలకి ఏం కావాలి, మళ్ళా శయనం, మళ్ళా వారు లెగిసేసరికి మళ్ళా ఈవినింగ్ బాత్, ఈవినింగ్ డ్రెస్, ఈవినింగ్ ఫుడ్, ఆయనకి ఆట పాట అన్నీ చెయ్యాలి. ఏదో పడుకో అని పడుకోమంటాం కాదు, జోలబాడ. పుష్టి అంటే ఇంక అంతే, పుష్టి మార్గము అని దాని పేరు పెట్టారు. ఆయన ఉన్నాడు అక్కడ భగవంతుడు. మీరు ఎలాగైనా ట్రీట్ చేస్తారు, భగవంతుడి ఇంట్లో ఉంటే ఎలా ట్రీట్ చేస్తాం అలా ట్రీట్ చేయండి అని దాని పేరు పుష్టి మార్గము అని పెట్టడం జరిగింది. అపూజా పద్ధతి అదంతా వాళ్ళకి వేరు. ఈ పుష్టి మార్గాన్ని ఆయన పాస్టులేట్ చేసి, ఈ పుష్టి మార్గం ద్వారా ఎక్కడికి చేరాలి స్వామీజీ? శుద్ధ అద్వైత స్థితికి చేరాలి అంటే మనస్సుని అంత నిర్మలంగా చేసుకోవాలి. వెన్న ముద్దలాగా అయిపోవాలి మనస్సు, నిష్కల్మషం. అటువంటి దానిలో బ్రహ్మవృత్తి ఆలోచించి అప్పుడు ఆ దివ్య బ్రహ్మానుభూతిని అనుభవించాలి అని చెప్పారు. వీరు స్థాపించిన ఈ మార్గంలో అనేక మంది మహాత్ములు రావటం జరిగింది. అదేం దురదృష్టం చూడండి, మన ఇంట్లో పుట్టని మొక్క మనకు ఫలమివ్వలే. వీరు మనవారే అయినప్పటికీ అక్కడెక్కడో వీరికి కీర్తి. ఇక్కడ మనకు ఎవరికి తెలియదు ఇటువంటి మార్గం ఒకటి ఉంది అని. వీరి కుమారుడు విఠల్ పంత్ అని ఆయన. తండ్రి ఎంతటి గొప్ప సాధు సంతుడో ఈయన కొడుకు కూడా అంత గొప్పవాడు, విఠల్ పంత్ అని. ఎంతో మహాత్ముడు. మనం చూడం కానండి, ఆ గుళ్ళకు వెళ్తే పుష్టి మార్గంలో శ్రీకృష్ణ ఎక్కడి నుంచో విపరీతమైన ఈ పరిమళం వస్తుందండి. దాన్ని ఏమంటారు, వెన్నలాగా వస్తుంది. మనకే అనిపిస్తుంది ఏంటి ఇక్కడ ఎంత బాగుంది. ఆ కంప్లీట్ క్లైమేట్ వేరు, ఏదో మాధుర్యం, ఏదో రసం. అది మనకి లౌకికమైన రసం కాదంతే. ఒక్క మాట మనం చెప్పగలం, అంత భక్తి. నవనీత వాసన వస్తుంది. ఎక్కడంత గోడల నుంచి కూడా వాసన వస్తుందండి. ఆ గుడి గోడల నుంచి కూడా అంత భక్తి. విఠల్ పంత్ వాళ్ళ ముఖం చూస్తేనే మనకు సమాధి కలుగుతుంది. విఠల్ పంత్ గారు. వీరి పరంపరలో వచ్చిన ఇంకొక గొప్ప మహాత్ముడు ఎవరు స్వామిజీ? సూరదాసు. ఈ పద్ధతి సూరదాస్ గారు వచ్చింది. ఈ సూరదాస్కు శిష్యులు 9 మంది ఉండేవారు. అంటే ఆయన పరంపర గురించి చెప్తున్నా. పరమానందులు అని, నందులు అని, గోవిందులు అని, నాగరి అని, ఇలా 9 మంది ఉండి, ఈ 9 మంది కూడా ఈ మార్గంలో భగవంతుని ఎలా ఆరాధించాలో లిటరేచర్ రాశారు. దాన్ని అష్ట కవులు అంటారు వీళ్ళని. ఆ లిటరేచరే వారికి ప్రమాణం. ప్రతి మతానికి ఇది ఉందిలేండి. వైష్ణవం ఉందనుకోండి, వాళ్ళు పాసురాలు అంటారు, మనకు తెలియదు, కానీ వాళ్ళు అవే ఆచరిస్తారు. భగవంతుని ఎలా కొలవాలో అలా. మనం ఉన్నాం అనుకోండి, శంకర భగవత్పాదులు ఏ రకంగా మనల్ని తీసుకెళ్లారో అలా నడుస్తాం. ఇంకా శైవంలో కొంతమంది మహాత్ములు ఉంటారు, వాళ్ళు వారు. ఇక్కడ ఈ మహాత్ములు ఈ రకంగా లీడ్ చేశారు సంఘాన్ని అంతటి. వారు రాసిన పాట పాడితే ఎంతో తత్వం ఉంటుంది. మనకి అర్థమైతే సమాధి భాష అంటారు. అందుకే అర్థమైతే మనస్సు ఇంకా తన స్వస్వరూపంలోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఆ మార్గం ఇప్పటికీ కూడా నడుస్తుంది. నేను చెప్పినట్టుగా అక్కడ వేరు, ఆ రసం వేరు, ఆ పరిస్థితి వేరు. సో ఇటువంటిది వల్లభాచార్యుల యొక్క కీర్తి. వల్లభాచార్యుడిని శ్రీకృష్ణదేవరాయలు ఆదరించారంట. సికిందర్ లోడి అనే ఒక మహమ్మదీ చక్రవర్తి కూడా ఆదరించాడంట ఆ రోజుల్లో. ఏమి మనం అనుకుంటాం కానండి, పరిమళమే. నీకు నచ్చిందా నచ్చలేదా అనటానికే వీళ్ళు ఉండదు. మనం అంటే అనొచ్చు కాదు, పరిమళం అంటేనే అందరికీ నచ్చేది. మహాత్ములు నచ్చకపోవడం ఏంటండి? ఈ రకంగా వీరు మరొక చిన్న వీరు ఆఖరిలో ఏంటి స్వామి, వీరు జల సమాధి చేసి వీరి దేహాన్ని దైవంలో లీనం చేశారు వల్లభాచార్యులు. మరి ఇంకొక ఇన్సిడెంట్ చెప్తారు. వల్లభాచార్యులు సూరదాస్ గారిని కలిశారు. సూరదాసు అంధుడు. సూరదాస్ గారు అంధుడు, భక్తి, మహాభక్తి. అయితే ఈయన భక్తిలో చిన్న గొప్పతనమో చెడ్డతనమో తెలియదు, కానీ ఈయన భక్తిలో విశేషం ఏంటి స్వామిజీ సూరదాసులు అంటే అత్యంత దైన్యత్వం. భగవంతుడా, నాయంత దీనుడు, నాయంత అసహాయి ఇంకొకడు లేడు అని కీర్తించాడు. అత్యంత దీనత ఉండేది ఈయన కీర్తనల్లో. భిక్షాటన చేసుకునేవాడు ఈ కీర్తనలతోనే. ఆ భిక్షాటనలో వచ్చి ఆయన లోకంలో ఆయన ఉండేవాడు. ఎంత మనకే అనిపిస్తుంది నిజంగా మన పరిస్థితి ఇదా అని సూరదాస్ గారి పోయట్రీ చూస్తే. ఒక దాంట్లో అంటాడు,
ఈ శరీరము నేను ఎలా తిరుగుతున్నానో తెలుసా స్వామీజీ, ఊరు మీద పంది తిరిగినట్టు తిరుగుతున్నాను స్వామీజీ అంటాడు. సూకర చేసి అంటాడు. దానికి దాని మీదే అంత ప్రీతి, దీని మీదే ఎంత ప్రీతి, ఎప్పుడు పోతాది స్వామి అని కీర్తిస్తాడు. ఒక పంది ఎలాగైతే ఊరి మీద తిరుగుతుంది, ఊర పందులు అంటాను చూడండి, ఇది అట్టాగా అయిపోయింది స్వామి నాకు అంటాడు. అంత దైన్యం. ఈయన జీవితంలో వల్లభాచార్యులు ప్రవేశిస్తారు. ప్రవేశించి ఈయన ఏది పాడు భగవంతుడి గురించి అంటే ఇట్టా పాడతాడు. ఇట్టా పాడితే వల్లభాచార్యుడికి కోపం వస్తుంది. ఏంటి అంత దైన్యం ఏంటి నీకు, ఏం పోయింది నీకు, నీ భగవంతుడేమో భువన చక్రవర్తి, భువనాధిపతి, ఆయన బంటు అయ్యుండి నువ్వు ఇట్టాగా దైన్యంగా ఉంటావు, చిచిచి ఇదింతో నాకు నచ్చలేదు, మార్చు నీ పందా అంటాడు. పందా మార్చు అంటే ఈ మహాత్ముడు ఏమంటాడో తెలుసా అంటే, నువ్వు మార్చమంటున్నా బానే ఉంది కానీ ఆయన పద్ధతి ఏంటో నాకు తెలియదే, శ్రీకృష్ణుడు అంటే ఏంటో నాకు తెలియదు, నా పరిస్థితి నేను చెప్పుకుంటున్నాను అంతే. అదేండి వినయం అంటే. నేను ఈ నీచ రూపంలో ఉన్నాను స్వామి అని నేను కీర్తిస్తున్నాను తప్పించి అదేంటో నాకు తెలియదు అంటాడు. అంటే ఈయనకు మనసు కరిగింది, ఇదిరా భక్తి. కూర్చోబెట్టి భాగవతం మొత్తం చెప్తాడు ఆయన. ఇప్పుడు రాయి, ఇప్పుడు ఆలోచించు, ఇది భగవంతుడు. మనం చెప్పితే ఉత్తుత్తి మాటలేనండి, సంత చెప్పితే అది భాగవతం. భగవంతుడిని ప్రవేశపెట్టాడు ఆయన. భగవత్ లీలలు, కథ, రసం సర్వము ప్రవేశపెట్టి, అప్పటి నుంచి సూరదాస్ గారి కీర్తనల స్టైల్ వేరు. వాటి విశేషం అంటే ఇది తక్కువ ఇది ఎక్కువ, మనం నిజంగా దీనికి కూడా చెందాం. అంత వివేకం కూడా మనకు ఉండదు. మనకి ఎప్పుడు మన గర్వమే మనకు ఆభరణం. సో ఈ రకంగా సూరదాస్ గారి జీవితాన్ని మార్చిన మహాత్ముడు కూడా వల్లభాచార్యులు. వారు రచించింది ఈ మధురాష్టకం. మనము ఆలోచిస్తే ఏమో ఏ పుట్టలో ఏ పాముందో, ఎవరి హృదయానికి ఏది క్లిక్ అవుతుందో తెలియదు. కాబట్టి ఈ రోజు నుంచి మనం మధురాష్టకం చూద్దాం. పుస్తకం తెచ్చుకుంటే నేను ఫస్ట్ చదువుతాను, రిపీట్ చేద్దరు, తర్వాత కలిసి చదువుతాం. దీనికి ట్యూన్ ఉంటుంది, ఈజీ ట్యూనే లేదు, ముందు ప్లే చేశాను. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం. టుగెదర్. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం. మధురాధిపతే అఖిలం మధురం. ఈ మధురకి అధిపతి అయిన పరమాత్మ ఏమిటో ఈయన స్పెషాలిటీ అంటే అఖిలం మధురమేనంట. అంతా మాధుర్యమే. మరి అంతా మాధుర్యం అన్నారు స్వామి, ఏంటేంటి మాధుర్యమో చెప్పండి. ఏంటేంటి మాధుర్యం అడిగారు కదా, చెప్తాను. అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. కొన్ని చెప్ప ఇందులో. మొదటిది ఏంటి స్వామిజీ అంటే అధరం మధురం. అధరం అంటే ఏంటి స్వామిజీ? అధరం అంటే మన పెదవులు, లిప్స్ అంటాం. భగవంతుడు పెదవులు మధురము అంటున్నారు స్వామి. అది ఎట్టా స్వామి అవుతుంది అంటే, అది ఎట్టా అవుతుందో దానికి ఒక సైన్స్ ఉందంట. ఎవరి పెదవులైనా ఎప్పుడు అందంగా ఉంటాయి స్వామిజీ అంటే మామూలుగా మనం ఏమంటాం, చక్కటి ఆకారంలో ఉంటే అందం మధురంగా ఉంటాయి స్వామి అంటారు. మరి మీ కృష్ణుడికి ఉన్నాయా అలాగా చక్కటి ఆకారంలో? లేకపోవడం ఏంటి, భౌతికంగా కూడా ఉన్నాయి. అందమైన పెద సంపద ఉంది ఆయనకి.
ఇంకా ఏమున్నాయి? మధురం మధురం అంటున్నారు కదా, ఇంకా ఏమున్నాయి? ఆకారం ఒకటేనా మీ భగవంతుడికి? ఆహా, మన పెదాలకి అందాన్ని తెచ్చేది ఇంకొకటి ఉందట. మాకు తెలిసిది అంటాం. ఏంటి చెప్పండి అంటే లిప్స్టిక్ అంటాం. కాదు అన్నారు. మరేంటి స్వామిజీ అండి అంటే మన పెదవులకి అందం మన దరహాసం అంట. చక్కటి నవ్వు, స్మైల్. ఓహో, కరెక్ట్ కరెక్ట్. మరి అందమైన పెదవులు ఉంచుకుని ఇలా చూసారనుకోండి వాళ్ళు ఎప్పుడు, ఇంకేం మధురం ఉంటుంది అందులో? చక్కటి దరహాసం, చల్లటి నవ్వు నవ్వుతారు. గురూజీ చెప్తారు ఈ నవ్వులో కూడా మోసాలు ఉంటాయి అంటాడు ఆయన. అవునా, ఏం మోసాలు ఉంటాయి స్వామి అంటే, ఫ్లైట్లోకి మనం ఎక్కుతాం, అక్కడ ఈ అందులో పని చేసేవాళ్ళు ఎయిర్ హోస్టెస్ లో వాళ్ళు ఉంటారు, చక్కగా నవ్వుతారండి. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ రండి సార్ అండి. ఇది మధురం అనుకునేవారు కాదంటే. ఎందుకు కాదంటే దే ఆర్ పెయిడ్ ఫర్ దట్ స్మైల్ అంట. అలా నవ్వటానికి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు నవ్వుతున్నారు. ఇట్లాంటిది కాదు మా స్వామి నవ్వు. మరి మా స్వామి నవ్వు ప్రేమ ఆస్పదం. బా, ఎప్పుడు ప్రేమగానే నవ్వుతాడు. చక్కటి పెద ఆకారం, దానికి అలంకరణ దరహాసం. ఈ దరహాసంలో మకరందం ఉందో, అందుకు మా భగవంతుడు నవ్వు ఎక్కువ. గురుదేవుని ఎవరు అడిగారండి, సమస్త వేదాంతానికి సారాంశం ఏంటో మీరు చెప్పండి అని. ఈయన ఏదో పెద్ద మాట అంటాడు అనుకున్నారు వాళ్ళు. ఆయన ఒకటే అన్నాడండి, కీప్ స్మైలింగ్ అన్నాడు. ఎప్పుడూ ఆనందంగా ఉండండి అంతే. అందుకే మన బాల విహార్కి కూడా మనం మోటో ఇచ్చినప్పుడు వాళ్ళ మోటో ఒకటే, కీప్ స్మైలింగ్. ఒక శిష్యుడు వచ్చాడంటే, ఏమో మరి 10 పేరు ప్రతిష్టలు వచ్చాయి ఏంటో, వచ్చి మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గురుదేవ్ అన్నాడంటే గురుదేవ్తో. గురుదేవ్ ఒకటే అన్నాడు, నేను ఎప్పుడు కనిపించినా నువ్వు నవ్వుతూ కనిపించరా, నాకు అదే చాలు అన్నాడంట. నువ్వు నాకేం కట్నం అవసరం లేదు, నేను ఎప్పుడు కనిపించినా నవ్వుతూ కనిపించు, నాకు చాలు అంటూ గురూజీ అంటారు. హీఈస్ వెరీ మచ్ ఇన్సిస్టింగ్ ఆన్ ది స్మైల్ అట గురుదేవ్. ఎవరైనా ఇలాగ గురుగురు 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 చూస్తుంటే ఆయన పాపం, ఏం కొంపలారిపోతున్నాయి అలా అయిపోతా ఉంటాడు. టేక్ ఇట్ లైట్, లీవ్ ఇట్, ఆనందంగా నవ్వుతూ ఉండవు, కీప్ స్మైలింగ్ చెప్తూ ఈ అధరం. అయితే ఇవన్నీ మామూలు. మరి మీ కృష్ణ ఇది ఇలాంటి నవ్వ అంటే కాదు, అది సంథింగ్ డిఫరెంట్. గోపికలంట, వాళ్ళకి నిత్య శత్రువు ఒకడు ఉండేవాడంట. గోపికలకి నిత్యము శత్రువే. గోవిందరావు గారు హరియం. నిత్యము గోపికలకి ఒక శత్రువు ఉండేవాడంట. ఎవరు స్వామీజీ గోపికలకి నిత్య శత్రువు అంటే శ్రీకృష్ణుడి యొక్క మురళి అంట. పాపం మురళి ఏం చేసింది స్వామి అంటే, వీళ్ళు ఎప్పుడు గురుగురు గురుగురు చూసేవారట మురళిని. ఎందుక అంత కోపం మీకు అంటే, అరే మేము ఇంత చేసినా మాకు ఆ భాగ్యం కలదు, నీకు ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడి యొక్క ఈ పెదవుల స్పర్శ నిన్ను ఎప్పుడు, ఏం పుణ్యం చేసావే నువ్వు అనేవారటాడు. ఎప్పుడు నేను నోట్లో పెట్టుకుని ఆ మధుర స్పర్శ, ఆ స్పృహ నీకు ఒక్కడికే దొరికింది. సాక్షాత్తు భగవంతుడు రాత్రి కూడా పక్కన పెట్టుకుని పడుకుంటాడు నిన్ను. మా స్వామి వేరు. ఇది అధరం మధురం అంటే. స్వామి యొక్క అధరం మధురం. మన అధరం కూడా మధురం అవ్వాలంటే ఈ మూడు ఉండాలి. ఆకారం ఉన్నా లేకపోయినా చక్కగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఆ నవ్వులో ఎప్పుడు కూడా ప్రేమ ఉండాలి. ఉంటే అటువంటి అధరం మధురం. మరి రెండోది వదనం మధురం అన్నారు స్వామిజీ. అదేంటది? వదనము అంటే ముఖము అని ఒక అర్థం, వదనము అంటే నోరు అని కూడా ఒక అర్థం. ఎందుకు స్వామిజీ నోటికి వదనం అని పేరు వచ్చింది? వద అంటే మాట్లాడే, ఈ మాట్లాడడానికి సహకరించిన దాన్ని కూడా వదనం అని అంటారు. కాబట్టి నోరు అన్నా పర్వాలేదు, ముఖం అన్నా పర్వాలేదు, వదనం మధురం అన్నారు. ఓకే స్వామిజీ, మరి ఈ వదనం మధురం ఎలాగవుతుంది స్వామిజీ అండి అంటే, ఇది మామూలుగా మనం అందరమే చేసుకుంటాం. బొట్లు పెడతాము, కళ్ళెత్త పెడతాము, మేకప్ వేసుకుంటాము, అది ఇది చేస్తాం. ఇవన్నీ అందంగా ఉండటానికి మనం చేస్తాం. కానీ వదనానికి మధురం ఏంటి స్వామిజీ అండి అంటే, పెద్దవాళ్ళు ఒకటే చెప్తారు. ఏంటండి మన వదనానికి మధురం అంటే, మనం రేడియేట్ చేస్తామంట ఒకటి. ఇది మన అందరికీ తెలిసిందే.
అవునా అవునా స్వామి అంటే రేడియేట్ చేయడం అంటే ఏంటండి అంటే కొన్ని కిరణాలని మన ముఖం నుంచి బయట వాళ్ళ మీద పంపిస్తుంటాం. ఎవరో మనకన్నా తక్కువ వాళ్ళు వచ్చారనుకోండి, ఈయన రేడియేషన్ వేరు. మనకన్నా గొప్ప వాళ్ళు వచ్చారనుకోండి, ఈయన రేడియేషన్ వేరు. రేడియేషన్ మార్చేస్తూ ఉంటాం కదండి. ఇది నువ్వు ఏది రేడియేట్ చేస్తున్నావో ఈ రేడియేషనే ఈ వదనానికి మధురాన్ని ఇస్తుందంట. అయితే ఏంటి స్వామీజీ అన్నింటికన్నా మంచి రేడియేషన్ ఇచ్చేది ఏంటి? జాగ్రత్తగా వినండి, ప్రసన్నత అంటారు. కొంతమందిని చూస్తే మనకు అనిపిస్తుంది, ఎంత ప్లెజెంట్ గా ఉంటారండి వాళ్ళు, ఎంత ప్రసన్నంగా ఉన్నారండి అంటాం. ఈ ప్రసన్నత అనేది వదనానికి మధురాన్ని ఇస్తుంది. ప్రసన్నత, ఆల్వేస్ కూల్, ప్రసన్నంగా ఉంటారు, గొప్ప వాళ్ళ లక్షణం. అది ఎలా తెలిసింది అబ్బాయి నీకు? అదేమైనా ప్రసన్నతకి మనకి అది తెలిసిపోయింది స్వామీజీ. ఎలా తెలిసిపోయింది అంటే దాని పేరే రేడియేషన్. అదొక సూక్ష్మ వృత్తే, అదొక వృత్తే అండి. నేను ప్రసన్నుడిని అనుకుంటే నేను ప్రసన్నుడిని, నేను ఉగ్రుడిని అనుకుంటే నేను ఉగ్రుడిని. ఆ ప్రసన్నతను కనిపెట్టుకుంటే, ఈ ప్రసన్నత ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది స్వామీజీ అంటే ముఖారవిందం నుంచి కనిపిస్తుంది. కాబట్టి దీనిని మరి భగవంతుడి గురించి చెప్పవలసిన అవసరమే లేదు. ఆయన ఎంత ప్రసన్నుడు. వదనం మధురం, అధరం మధురం, వదనం మధురం. మూడవది నయనం మధురం అన్నారు స్వామి. నయనం అంటే అర్థం ఏంటి స్వామిజీ? నయనము అంటే నేత్రాలు, కళ్ళు. కళ్ళు అందంగా ఉంటాయి స్వామివి. ప్రత్యేకంగా శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళపైన ఎంత కవిత్వం ఉందో. కమలపత్రాక్ష అంటాము, పద్మపత్రాక్ష అంటాము. కమల రేకుల్లా ఉంటాయంట, పద్మ రేకుల్లా ఉంటాయంట స్వామివారి కళ్ళు. మరొక స్పెషాలిటీ ఏంటో నేను చెప్తాను వినండి. ఏ భగవంతుడికి లేనిది కేవలం నారాయణుడికి ఉన్నది ఒకే ఒక్కటి అందం ఏంటి స్వామిజీ అంటే నేత్ర సౌందర్యం. మరెవరికి లేదు ఇది. శివుడు నేత్ర సౌందర్యం లేదు. మూడు ఐడ్. ఆ రెండో ఎప్పుడు ఏది తెరుస్తాడో మనకి భయం. ఆయన నేత్ర సౌందర్యం ఉన్న ఒకే ఒక్క భగవంతుడు ఎవరండి అంటే నారాయణుడు. అంత సుందరత ఉంటుందట భగవంతుడు నిజంగా. కానీ నారాయణుడే మీకు దర్శనమిస్తే ఫస్ట్ మీరు చూడవలసింది ఏంటి స్వామిజీ అంటే ఆయన నేత్రాలను చూడాలంట. అంత సౌందర్యం ఉంటుంది నారాయణ భగవంతుడు. మనకు తెలియదండి, మనం చూసేవన్నీ మాంస చక్షువులే, తెలియదు మనకి. ఆ నేత్రం వేరు, ఆ నేత్ర సౌందర్యం స్వామికి ఉండేది. రెండోది నయనము అంటే ఇంకొక అర్థం ఉందండి. నయనము అంటే టు లీడ్, నయతి ఇది నయనం. మనల్ని ఒకవైపు తీసుకెళ్లిన దాన్ని నయనము అంటారు. ఇప్పటికైనా సరే మన ప్రయాణంలో మనల్ని ఎవరు తీసుకెళ్తారండి? కన్నే. దారి చూపించేది ఎవరండి అంటే దారి చూపించేది నేత్రం. అందుకే దాని పేరు నయనం అని వచ్చింది. కన్ను పని చేస్తే కదా మనం తిన్నగా వెళ్తాం, అది పని చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ ఉండాలి. ఈయన రూప సౌందర్యమే కాదు, ఈ నయనం, రెండో నయనం కూడా ఈయనకుంది. అదేంటి స్వామిజీ అంటే మనల్ని అందరినీ కూడా ఆయన వైపు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు ఎటువంటి దృష్టితో తీసుకెళ్తాడు స్వామి తెలుసా అండి? కరుణార్ధ దృష్టితో తీసుకెళ్తాడు. అరే వీడికి క్వాలిఫికేషన్ ఉంటేనే నేను తలుపు తీస్తానన్నాను. కరుణలో ఉండే స్పెషల్ ఏంటి స్వామిజీ అంటే ఎవ్రీబడి అలౌడ్, లెట్ దెమ్ కమ్. కరుణార్ధ దృష్టితో ఆయన తన వైపు లీడ్ చేస్తాడు. కాబట్టి నయనం అంటే ఇది ఒక. అందుకే పూరిలో స్వామిని ఏం కీర్తిస్తారండి? జగన్నాథ స్వామి నయన పదగామి అంటారు. వాళ్ళ స్లోగనే ఇది, జగన్నాథ స్వామి నయన పదగామి. మనం అనుకుంటాం ఏంటి స్వామిజీ అలా ఉంచేశారు మూర్తిని, ఒక అందం లేదు, ఆకారం లేదు, ఇంత పెద్ద పెద్ద కళ్ళు పెట్టారేంటి స్వామిజీ అంటే అవి భౌతిక చక్షువులు కాదు, అంత విశాలంగా చూస్తాడు ఆయన. ఆ నయన దృష్టి కానీ చూస్తే నారాయణుడిది, వి విల్ గో టు దట్ పాత్. ఆయన మీద భక్తి మనకి కలుగుతుంది. నయన పదగామి. వివేక చూడమనిలో కూడా శిష్యుడు అడుగుతాడు గురువుని. గురువు గారు చెప్తారు, అరే అబ్బాయి నీకు అది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, అలా అయితే అవుతుంది, ఇలా అయితే అవుతావు, ఇలా అయితే అది అవుతావు, ఇలా అయితే ఇది అవుతావు అంటే శిష్యుడు ఆఖరిలో ఒక మాట అంటాడు,
ఏంటి స్వామీజీ అది అంటే రుజ్వ కరుణాసుధా దృష్టి అంటాడు. రుజ్వ అంటే హే గురువు, నేను ఈ సంసారాన్ని ఈజీగా దాటేస్తాను స్వామి. ఎలా దాటేస్తావురా అబ్బాయి అంటే, మీ యొక్క కరుణా సుధా దృష్టి కానీ నా మీద పడితే నేను ఈజీగా దాటేస్తాను. నాకు వైరాగ్యం ఉందా, వివేకం ఉందా, క్షమాది షటక సంపత్తి ఉందా, ఇవన్నీ ఉండొచ్చు కాక లేకపోవచ్చు కాక, కానీ మీ కరుణార్థ దృష్టి కానీ నా మీద ఉంటే ఈ సంసారాన్ని అనాయాసంగా నేను దాటేస్తాను. మీరాబాయి అదే అంటది. పెద్ద సంసారం ఉండేది నేను సాధన స్టార్ట్ చేసినప్పుడు, నా గురువు నా జీవితంలో ప్రవేశించిన తర్వాత సూకుగా ఏ సబ్ సంసారం అంటది. సంసారం మొత్తం డ్రై అయిపోయింది, ఎండిపోయింది. ఇంత సముద్రం కూడా ఏం లేదు, తడే లేదు. కాబట్టి మీ కరుణార్థ దృష్టి ఉంటే మాత్రం నేను దాటేస్తాను. అది నయన సౌందర్యం, నయనం మధురం. తర్వాత హసితం మధురం. హసితం అంటే ఏంటి స్వామిజీ అండి అంటే స్మైల్ కాదు, లాఫ్టర్ అంటే కొంచెం బిగ్గరగా నవ్వడాన్ని హసితం అంటారు. జనరల్ గా మనకు బిగ్గరగా నవ్వు మీద మంచి అభిప్రాయం లేదు. ఎందుకంటే సినిమాలు అవి చూసినప్పుడు రావణాసురుడు, తర్వాత హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, జనరల్ గా మన విలన్లే బిగ్గరగా నవ్వుతుంటారు. వాళ్ళు బిగ్గరగా నవ్వితే మనకు భయం పుడుతుంది, అది వాళ్ళకి కావాలి. మరి స్వామిది హాస్యం, హసితం నవ్వు అన్నారంటే స్వామి అంటే ఒక చిత్రం ఉందంట ఈ నవ్వులో. కొంతమంది కవితాత్మకంగా కూడా చెప్తారు భగవంతుడి యొక్క నవ్వుకుండే విశేషం ఏంటంటే అంటే, ఈయన నవ్వాడు అంటే ఏదో మాయ ఉందని అర్థం. రెండు రకాలుగా కూడా మాయ చేస్తాడంట స్వామి. ఏమి రెండు రకాలు స్వామిజీ? కావాలంటే మోహితం చేసేస్తాడు, డెల్యూట్ చేసేస్తాడు నవ్వు ద్వారా. కావాలంటే ఎన్లైటన్ చేస్తాడు. ఎన్లైటన్మెంట్ అంటే మనకి జ్ఞాన ప్రాప్తి కూడా కలిగిస్తాడు అదే నవ్వు ద్వారా. ఈయన నవ్వుకున్న స్పెషాలిటీ. ఎవరిని ఇలా చేస్తారు స్వామీజీ అండి అంటే, ఏదైనా కంటకం వస్తుంది అనుకోండి, కంటకం వచ్చినప్పుడు ఈ నవ్వుతాడు ఒక నవ్వు. ఆ నవ్వులో పడ్డాడంటే వాడు ట్రాక్ మార్చేసాడు అనమాట, ఆ ఆపద నుంచి తప్పిస్తాడు. లేదు ఇంకొక వ్యక్తికి ఎవరినైనా ప్రసన్నతను చూపించాలనుకోండి, ఈ ప్రసన్నతను చూపించాలనుకునేటప్పుడు ఈయన నవ్వు ద్వారానే అట్రాక్ట్ చేస్తాడు. అదే క్షీరసాగర మదనంలో మనం చూసాం కదండి, రాక్షసులందరూ మాకు అమృతం కావాలి అన్నారు. యాక్చువల్గా వాళ్ళకి వాటా ఉంది అందులో. ఆ ప్రాజెక్ట్ లో సగం వర్క్ దేవతలు చేస్తే సగం వర్క్ రాక్షసులు చేశారు. కాబట్టి అమృతంలో వాళ్ళకి వాటా ఉంది రూల్ గా. మరి ఇస్తే తప్పు ఏంటండి? ఇచ్చినంత వరకు తప్పు లేదు, కానీ ఇచ్చిన తర్వాత చూపిస్తారు వాళ్ళు ఏంటో. మరి ఆపద నుంచి గట్టెక్కించాలంటే ఎవరు కావాలంటే మళ్ళీ నారాయణ భగవానుడిని అడుగుతారు, ఏదో ఒకటి చేయి స్వామి అంటే. స్వామి అలాగే చేస్తానని ఇలా వెళ్ళి అలా తిరిగి వచ్చేసరికి ఎవరో ఒక అందమైన స్త్రీ అక్కడ తిరుగుతుంది, అటు ఇటు తిరుగుతుంటే దేవతలందరూ వీళ్ళు కొంచెం సాత్వికులు కాబట్టి ఎవరో పోనీ ఒక ఆవిడ ఆమె తిరుగుతుంది, మనకెందుకులేండి ఆమెతో అని పక్కకి వెళ్ళిపోయారు. ఈ బాబులు ఏం చేశారు, వీళ్ళు ఆమె చూడగానే ఆమె చిన్న నవ్వాయి. రూపమే అమోఘమైన లోక సౌందర్య రూపం, నారాయణుడు స్త్రీ రూపంలో వచ్చాడు. పైగా ఈమె హసితంగా నవ్వుతూ ఉండేసరికి వీళ్ళు అన్నారంట, ఏమంటే మీరంటే మాకు చాలా ఇష్టం అండి అన్నారండి. ఆవిడ అన్నదంటే, అయ్యో నాకు చాలా ఇష్టమేనండి, ఎంత మాట అన్నారందంటే ఆవిడ. అయితే మాకు మీరు ఒక పని చేసి పెడతారా అన్నారంటే, అయ్యో చేయక తప్పకుండా చేస్తానని. ఏంటి అంటే వీళ్ళు ఆవిడని ఇంప్రెస్ చేద్దామని వీళ్ళు ట్రై చేశారు. ఏంటి చెయ్యాలంటే వీళ్ళకి మాకు గొడవ వచ్చింది అమృతం కోసం, నువ్వు మంచి ఆమెలాగా ఉన్నావు, కొంచెం పంచిపెట్టి ఇద్దరికి అన్నారండి. అయ్యో అదెంత భాగ్యం, నేను వచ్చింది ఆ ప్రాజెక్ట్ మీద అనుకుంది ఆవిడ మనసులో. ఆవిడ నవ్వుతూనే ఉంది, వీళ్ళు చూస్తూనే ఉన్నారు. ఈ అమృతం మొత్తం చక్కబెట్టేసింది ఇటువైపు. కొన్నిసార్లు ఇలా ట్రై చేస్తాడు స్వామి. ఇదే స్వామి అర్జునుడు అక్కడ పడిపోయాడు రణరంగం భగవద్గీతలో. పడిపోయినప్పుడు అర్జునుడు ఉపోద్ఘాతం అంతా అయిపోయిన తర్వాత స్వామి టీచింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ పదాన్ని వాడతారు భగవద్గీతలో, ప్రహసన్నివ భారత అంటారు. ప్రహసన్నివ అంటే భగవంతుడు చిన్న నవ్వు తెచ్చుకున్నాడు. అది జ్ఞాన నవ్వే కావచ్చు, లేకపోతే ఈయన మీద జాలే కావచ్చు. కాబట్టి హసితం మధురం అంటే భగవంతుడు హసితానికి ఉన్న ఈ రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. బాగుంది స్వామి. తరువాత దేంటి స్వామిజీ ఏంటి శ్లోకంలో హృదయం మధురం అన్నారు. భగవంతుడి యొక్క హృదయం మధురం అంట.
గురూజీ హార్ట్ పేషెంట్ కాబట్టి దీని మీద ఒక జోక్ వేసాడు. హృదయం మధురం ఎందుకైంది ఏంటి అంటే ఆయన బ్లాకేజెస్ లేవు కాబట్టి. జనరల్గా హార్ట్ పేషెంట్లు అందరూ అదే కంప్లైంట్ చేస్తారు, హార్ట్ బ్లాక్ అయిపోయింది స్వామిజీ, హార్ట్ బ్లాక్ అయిపోయింది స్వామిజీ. హార్ట్ బ్లాక్ అయిపోతే ఇంక దానికి ముద్రత ఇంకేం లేదు, శోభ ఉండదు. మనకి కూడా 4 బ్లాకులు ఉంటాయటండి. ఇది వినటానికి చాలా ఈజీగా ఉంటది, కానీ ఆ బ్లాకులను దాటడం కొంచెం కష్టమే. మన హృదయం వికసించకుండా చేయడానికి 4 బ్లాకులు ఉన్నాయంట. ఏంటి స్వామిజీ ఆ 4 బ్లాకులు అంటే? మెడికల్లో కూడా 4 బ్లాకులే అంటారండి నాకు తెలిసినంత వరకు. ఆధ్యాత్మికంగా కూడా మన హృదయం వికసింపకుండా చేయడానికి 4 బ్లాకులే ఉన్నాయి. ఆ 4 బ్లాకులు ఏంటో తెలుసండి? ఐ, మై, యు, యువర్స్. ఈ 4 వృత్తులే హృదయాన్ని ప్రకాశింప చేయమంట. ఐ అంటే నేను, మై అంటే నాది, యు అంటే నీవు, యువర్స్ అంటే నీది. ఈ 4 మన హృదయాన్ని బంధించేసి మనల్ని చిన్న వస్తువు చేసి, నేను నాది, నువ్వు నీది, ముక్కలు ముక్కలు చేసి పడేసాం. ఈ 4 బ్లాక్లే మన హృదయాన్ని ఆపేసాయంట. మరి స్వామిజీ ఈ బ్లాకుల యొక్క పర్సంటేజ్ తగ్గిందని మాకు ఎలాగైనా తెలుస్తుందా స్వామిజీ అండి అంటే? ఒక రకంగా తెలుస్తుందట మనకి. అదేంటి స్వామిజీ అండి అంటే, మన హృదయ విశాలతకి ఒక సింబల్ ఉంటుందట. దాని పేరేంటో తెలుసండి? అకామిడేటివ్ నేచర్. ఎవరైతే అందరినీ అకామిడేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళ హృదయం విశాలమైనదని లెక్క. అకామిడేట్ చేసుకోవాలి అంటే ఇల్లు కొంచెం డైల్యూట్ అయినట్టే లెక్క, లేకపోతే చేసుకోం మనం. నీది నీదే, నాది నాదే అంట. ఇది హృదయ సౌందర్యం అని చెప్తారు. హృదయ సౌందర్యం అంటే అందరినీ అకామిడేట్ చేసుకో. అందరినీ అకామిడేట్ చేసుకోవడానికి 3 రూల్స్ ఉండాలంట. ఏంటి స్వామిజీ ఆ 3 రూల్స్ అంటే? దేర్ షుడ్ బి ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ అవర్ హార్ట్. ప్రతి ఒక్కరిని మన హృదయంలో ఉంచుకోవడానికి మొదట అందులో కొంత జాగా ఉండాలి. అవునా? మనం జాగా ఇవ్వము, మనం ఇవ్వము, కానీ అందరినీ ఉంచడానికి జాగా ఇవ్వాలంట, ప్లేస్. రెండోది ఏంటి స్వామిజీ అండి అంటే, జాగా ఇస్తే కాదు, రెండో అడ్వాన్స్మెంట్ ఏంటంటే వాళ్ళని లవ్ చేయాలి. జాగా ఇచ్చి మళ్ళీ దాని చుట్టూ మసిపోయకూడదు. దేర్ షుడ్ బి ప్లేస్, దేర్ షుడ్ బి లవ్. మరి అందరినీ ప్రేమించాలంటే ఏముండాలి స్వామిజీ అండి అంటే? క్షమ ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. ఈ క్షమాగుణం గాని హృదయంలో ఉంటే ఆ హృదయం అందరినీ అకామిడేట్ చేస్తుంది. ఇంత సింపుల్. క్షమించగలగాలి. దెన్ దేర్ షుడ్ బి ప్లేస్ అండ్ దేర్ షుడ్ బి లవ్ ఫర్ ఎవ్రీవన్. అటువంటిది హృదయం యొక్క మధురత అంటారు. భగవంతుడు అందరికీ స్థానం ఇస్తాడు. స్థానం ఇవ్వటమే కాదు, ఇంత కాఠిన్యమైన మన హృదయ కారాగారాల్లో కూడా ఆయన జ్యోతిగా ప్రకాశిస్తున్నాడు. దేర్ ఈజ్ ఏ లైట్ ఇన్ క్రైమ్ ఆల్సో. ఆయన ప్రకాశిస్తున్నాడు. కారణం ఏంటండి అంటే, వీడు నేను వేరు కాదు అనే భావన. దీని పేరే అద్వైతం. అద్వైతం అంటే పుస్తకమా? కాదు. అద్వైతం అంటే అది ఒక హృదయ స్పర్శ. వీరు నేను వేరు కాదు అనే జ్ఞానం. అదే హృదయ సౌందర్యం. ఆఖరిది గమనం మధురం అన్నారు. గమనం అంటే స్వామి యొక్క వాకింగ్, నడిచి వెళ్ళే పద్ధతి మధురం అంట. భౌతికంగా చూసినా సరే, పర్టికులర్ గా శ్రీరాముడు శ్రీకృష్ణుడు వీళ్ళ నటక మీదే ఎంత వర్ణన చేస్తారండి. శ్రీకృష్ణుడు ఎలా నడుస్తాడు స్వామి, ఏమైనా ఉదాహరణ ఉందా అండి అంటే, ఒక మదించిన ఏనుగు ఎలా నడిస్తే శ్రీకృష్ణుడు ఎలా నడుస్తాడు అటండి. ఆయన నటక శైలి అలా ఉంటుందండి. ఆ మదించిన ఏనుగు హుందాతనం చూడండి, ఎగ్జాక్ట్ గా భగవంతుడు అట్టా నడుస్తాడంట.
శ్రీకృష్ణ మొత్తం గజం లాగా నడుస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది నటక యొక్క బాహ్య సౌందర్యం. కానీ శ్రీకృష్ణుని నటకకి ఇంకొక సౌందర్యం ఉంది అంటారు. ఏంటి స్వామిజీ ఆ సౌందర్యం అండి అంటే, ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే తక్షణం వెళ్తాడంట అక్కడికి. అది ఆయన నటకకు తెచ్చిన మరొక సౌందర్యం. గజేంద్ర మోక్షంలో మనం చూసాం, వినిపించింది కుయ్యో మొర్రో అన్నాడు వీడు. భార్య పమిటి కొంగు చేతిలో ఉందని స్పృహ లేదు, తను ఎక్కడున్నాడో స్పృహ లేదు, గరుడుని పిలవలేదు, శంఖ చక్రాలను పిలవలేదు, భటులను పిలవలేదు, ఎవరిని పరుగును వచ్చాడు స్వామి. ఆర్తి ఎక్కడుంది అంటే అక్కడ భగవంతుడు తక్షణం వాలిపోతాడు. ఇది ఆయన నటకలో ఉన్న సౌందర్యం. ఇది మనం కూడా నేర్చుకో. ఎక్కడైనా ఆపద ఉంది, అవసరం ఉంది అంటే టక్కన వెళ్ళి పడిపోవాలి మనం. ఏదైతే కావచ్చు కాక, ఎందుకంటే అది జెన్యూన్ గా ఆయనకి ఆపద వచ్చింది. మనం పోస్ట్ పోన్ ఏమో నువ్వు గమ్మున వెళ్తే ఏదైనా మంచి జరగవచ్చు కాక. ఇది మనం అలవాటు చేసుకో. మనం సంఘ జీవులం, మనం ఏకాకులం కాదుగా. మనం అడవిలో కాకి లాంటి వాళ్ళం కాదు, మృగం లాంటి వాళ్ళం కాదు. ఒక సంఘం మనకి ఉంది. సంఘంలో ఎవరికి ఏ కోణంలో ఏ అవసరం వచ్చినా మనం స్పందించి దుమకాల. అది భగవంతుడి యొక్క గమనం. ఆ దుమికింది భగవంతుడు దుమికినట్టే. ఏమండి, భగవంతుడు రాగలడా? సాక్షాత్తు మనమే. ఆపద పోయింది అంటే వాడు జీవితాంతం గుర్తుంచుకుంటాడండి. ఆ రోజు నువ్వు చేసిన మేలు ఎంత ఉపకారం చేసిందో నాకు లెక్కలేదో అంటే. ఇది గమన మధురం. ఇంకొకటి ఉందంట గమన మధురం. అదేంటి స్వామిజీ అంటే, మన జీవితానికి ఒక గమ్యాన్ని పెట్టుకొని ఆ గమ్యం వైపు వెళ్ళాలి. అది నిజమైన గమనము అంటారు. అవునా స్వామి అంటే మనం ఏం పెట్టుకోం. జీవితానికి గమ్యం ఏది పెట్టుకోం, అవసరాలకి గమ్యాలను పెట్టుకుంటాం. ఇల్లు కావాలి అంటే ఇది అవసరం, కట్టేసుకుంటాం. కారు కావాలి అంటే అవసరం, కొనేసుకుంటాం. లేదు కొన్ని వరకు బాధపడ్డాం, ఏదో బాధపడి సంపాదించాం. లేదు అంటే ఇంకేదో స్విమ్మింగ్ పూల్ కావాలి. ఇవి జీవిత గమ్యాలు కాదు. ఆ పరమార్థాన్ని గమ్యంగా పెట్టుకొని దాని వైపు నడవస్తే అది గమన మధురం. అవునా కాదా? ఇది భాగ్య గమనం, అది నిజమైన భాగ్యం. ఈ గమనానికి పరమాత్మ సహకారం అవసరం. ఇదంతా గమనానికి ఉండే సౌందర్యం. ఇంకొకటి తెలుసా అండి, మహాత్ములది, భగవంతుడిది పాద స్పర్శ ఎక్కడ పడితే అక్కడ పావనం అండి. పాద స్పర్శ అంతే. 92లో అనుకుంటాను, 1992 ప్రాంతంలో గురుదేవికి ఆరోగ్యం బాగుండేది కాదు. ఎప్పుడు ఏదో 104 అలా జ్వరాలు నిత్యం ఉండేవి ఆయనకి. హార్ట్ 2-3 సార్లు బ్రేక్ అయిపోవటము. అయినా కొన్ని డాక్టర్లు, స్వామి మీరు ఇంత వార్ధక్యంలోనైనా రెస్ట్ తీసుకోండి అంటే తీసుకునేవాడు కాదు. ఎందుకు తీసుకోవయ్యా అంటే ఈయనలో ఒక వృత్తి ఉండేది. ఏంటి స్వామిజీ అంటే, ఈ పుణ్య శరీరాన్ని తీసుకెళ్తాను. అనంత తపశ్శాలి అండి ఆయన. ఆయన చూస్తేనే మోక్షం. నేను వెళ్తా అని ఎత్తేదో జర్నీలు చేసేవాడు, పెద్ద పెద్ద జర్నీలు చేసేవాడు ఆయన. ఆ రోజుల్లో అమెరికా వెళ్ళాలంటే 20 గంటలు దాటేది. ఒక పేషెంట్ వెళ్ళటం అంటే, యోగి మహాత్ముడే కానీ రోగమే, దాని బాధ అది పెడుతుంది. ఏ రోజు ఖాళీ ఉండదు. ఈ రోజు సాయంత్రం ఎక్కడ అయిందంటే రేపు సాయంత్రం మరొక ఊర్లో వెళ్ళి పడాల్సింది. ఇట్టా ఉండేవి. సో ఈయన ఇలా 92లో, ఇప్పుడు మనకి కేరళలో చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనేది వచ్చింది కదండి, సిఫ్ అని. ఇప్పుడు మనం యూనివర్సిటీ కూడా కడతాం. దాని పేరు ఆదిశంకర నిలయము. ఆదిశంకరాచార్యులు తల్లి గారి ఇల్లు అది. చిన్మయ మిషన్ వాళ్ళని తీసుకొని దాన్ని డెవలప్ చేసాం. ఆదిశంకర నిలయం అని సంస్కృతం అందరికీ చెప్పే పరిశోధనాలయంగా గురుదేవుల యొక్క వృత్తి. సరే, ఈయన ఇండియాకు 92లో వచ్చేసరికి ఆయన ఎవరో ఆ కమిటీ అయినో లేకపోతే ఆ ట్రెజరరో ట్రస్టీయో ఎవరో పేపర్ పట్టుకొని వచ్చాడు. గురుదేవ్ ఒక శుభవార్త ఏంటండి అంటే, ఏదేదైతే లీగల్ గా ఇదంతా చెయ్యాలో అదంతా కన్ఫర్మ్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. సో నౌ దట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు చిన్మయ మిషన్. ఇఫ్ యూ కెన్ కమ్, ప్లీజ్ కమ్ అండ్ సీ అని అన్నారు. ఈయన ఎక్కడ బొంబాయిలో ఎక్కడ ఉన్నాడు. ఆ రోజు ఈయన జ్వరం 104 దాటి ఉందంట. 104 జ్వరం ఉన్న పేషెంట్ అంటే ఎలా ఉంటాడో మనకు తెలుసు. పైగా వృద్ధుడు ఈయన.
అందరూ అన్నారంటే పోన్లేండి గురుదేవ్ ఈ రోజు కాకపోతే మరొక వారం పోయిన తర్వాత వెళ్దురులేండి అని అన్నారు. అంటే ఈయన ఏమన్నాడో తెలుసా అండి, లేదురా నేను వెళ్ళి నా కాలు పెట్టి వచ్చేస్తా అంతే, మిగతాది ఆయన చూసుకుంటాడు. గమనం అంటే ఇది. వారి పాద స్పర్శ ఎక్కడ పడినా ఏం జరుగుతుందో అది జరుగుతుంది కాలంలో. లేదురా నేను వెళ్ళి నా కాలు పెట్టి వచ్చేస్తాను. వెళ్ళాడు ఇలా జ్వరంతోనే ఊపుకుంటూ ఆ ఫోటోలు ఉంటే నారాయణుడే వెళ్ళి నడిచి మళ్ళీ వచ్చేసాడు. ఆ తర్వాత పని అలా జరిగింది. సో వీటిని గమనము అంటారు. ఇది భగవంతుడే వచ్చి నడిచాడు భూమి మీద అంటే ఎంత మాట అండి. సాక్షాత్తు పావనం చేయటానికి ఆ వాసన, భగవత్ వాసన లేకపోతే మనం అర్ధకామాల్లోనే చిక్కుపోతాము. ఎప్పుడు సంపాదించడం అనుభవించడం, సంపాదించడం అనుభవించడం, అలౌకికమైన వాసన కూడా మనకు తెలియదు. అది వారి ప్రసాదం. అందుకే మధురాధిపతి అఖిలం మధురం అని భగవంతుడిని కీర్తించారు. జయ జయ గోవింద జయ హరి గోవింద, 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 జయ జయ గోవింద జయ హరి గోవింద. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం అండి. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం.